కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎక్సైజ్ అండ్ ప్రొఫెషనల్ డిప్యూటీ కమిషనర్ నాగబుత్తయ్య. ఇక వైన్స్ బార్ షాపుల ఏర్పాటుకు అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక రాయదుర్గం పట్టణంలో ఎక్స్చేంజ్ అండ్ ప్రొఫెషనల్ పోలీస్ స్టేషన్ లో బార్ షాపుల ఏర్పాటుపై అవగాహన సదస్సు నిర్వహించారు. రాయదుర్గం సర్కిల్ పరిధిలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు చేపడతామని వార్నింగ్ ఇచ్చారు. కర్ణాటక మద్యం అమ్మకం పూర్తి స్థాయిలో నియంత్రించామని, సీక్రెట్ గా అమ్మకం మద్యం అక్రమ అమ్మకాలపై తీవ్ర పరిణామాలుంటాయన్నారు. సో ఇక్కడ డిప్యూటీ కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మేమంతా ఇక్కడికి వచ్చి ఆశావాహులతో మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ ఇందులో పాలసీలో ఉన్న పాజిటివ్ థింగ్స్ చెప్పడం జరిగింది. సో చాలామంది మేము చెప్పింది విన్నారు. వాళ్ళు అప్లికేషన్ వేయడానికి వేస్తామని చెప్పడం జరిగింది. ఇది 26 తారీఖు లాస్ట్ డేట్ అప్లై చేయాలంటే 5 గంటలకి. 28వ తారీఖు అనంతపూర్లో జిల్లా పరిషత్లో లాటరీ చేయడం జరుగుతుంది. లాటరీ ఎవరు వస్తే వాళ్ళు 6 నిమిషాల నుండి లైసెన్స్ కట్టాలి. అంటే దాదాపు 9 లక్షల వస్తుంది. 2 నెలలకు ఒకసారి లైసెన్స్ కట్టాలి. ప్లస్ బార్ టైమింగ్స్ ఏమంటే ఉదయం 10 నుండి రాత్రి 12 వరకు. ఇంతకుముందు 11 to 11 1 అవర్ ఫుడ్ ఉండేది, నైట్ 11 to 12. ఇప్పుడు మార్నింగ్ 10 నుండి నైట్ 12 వరకు 14 అవర్స్ టైం ఇవ్వడం జరిగింది. అంటే గతం కంటే ఇప్పుడు టైం పెంచడం జరిగింది. నూతన బార్ పాలసీని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అమలులోకి తీసుకొచ్చింది. ఈ పాలసీలో 50,000 వరకు ఉన్న లైసెన్స్ పాపులేషన్ ఉన్న జనాభా ఉన్న ఏరియాలకు 35 లక్షలు, తర్వాత 50,000 నుంచి 5 లక్షలు ఉన్న జనాభా ఉన్న ఏరియాలకు 55 లక్షలు, 55 లక్షల నుంచి 5 లక్షల నుంచి పైన ఉన్న జనాభా ఉన్నదానికి 75 లక్షలు అట్లా నిర్ణయించబడినది. అయితే ఇక్కడ మన జిల్లాలో మనకు 35 లక్షలవి గుత్తి, శ్రీశైలం జలాశయంపై